అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బీజేపీ పార్టీ ఆహ్వానించి రాజ్యసభ ఇచ్చినందుకు అందరం వచ్చి బీసీ సంఘము బీజేపీ పార్టీ వాళ్ళందరూ వచ్చి రాజ్యసభకు నామినేట్ చేయడం జరిగింది. బీజేపీ పార్టీ నా అభ్యర్థిత్వాన్ని అంగీకరించి నామినేట్ చేసేయడానికి రికమెండ్ చేసినందుకు పార్టీ అధ్యక్షుడు నడ్డాకు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి మరియు హోంమంత్రి అమిత్ షాకు, అదేవిధంగా ఎన్డీఏలో భాగస్వామి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి రికమెండేషన్కు చంద్రబాబు గారికి మరియు లోకేష్కు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం. పవన్ కళ్యాణ్కు, పురంధేశ్వరికి మారలేదు. మీరు అది అక్కడ ఆలోచించాలి. బీజేపీ పార్టీ పిలిచిస్తుంది, పార్టీలు మారలేదు. పార్టీలే నా దగ్గరికి వచ్చాయి. అన్ని పార్టీలు ఇప్పటికి కూడా వస్తున్నాయి. ఈ పార్టీ ఒప్పుకున్నది. తెలుగుదేశం పార్టీ 2014లో సమాజానికి గౌరవులైన విలేకరులు గమనించాలి. 2014లో నారా చంద్రబాబు నాయుడు గారు నేను బీసీ సంఘం మీద ఉద్యమాలు చేస్తున్నా, వచ్చి నువ్వు రాజకీయాలకు రా, తెలుగుదేశం పార్టీ నుంచి తెలంగాణ ముఖ్యమంత్రికి మిమ్మల్ని అనౌన్స్ చేస్తామని తీసుకొచ్చి ఎల్బీనగర్ నుంచి పోటీ చేయించాడు. పూర్తి అధికారంలో రాకపోవడం వల్ల చేయలేకపోయాడు. ఆ తర్వాత ఎమ్మెల్యేగా కొనసాగించారు. ఆ తర్వాత వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి రాజ్యసభ ఇచ్చాడు. 2 ఏళ్ళు రాజ్యసభగా పనిచేశాడు. ఆ తర్వాత ఇప్పుడు నేను రాజీనామా చేశాను. రాజీనామా చేయడానికి కూడా కారణాలు చెప్పాలి. రాజీనామా నేను 2 ఏళ్ళు ఉన్నా, అక్కడ ఎక్కువ నాకు పార్లమెంట్లో మాట్లాడడానికి అవకాశాలు రాలేదు. 0 అవర్లు ఇవ్వడం లేదు, క్వశ్చన్ అవర్లు ఇవ్వడం లేదు. బడ్జెట్ దాని మీద మాట్లాడడానికి వచ్చిన ప్రతిసారి బీసీల గురించే మాట్లాడినా. బీసీల సమస్యలు చాలా ఉన్నాయి, ఆ సమస్యల గురించి మాట్లాడాను. ఇంకా అవకాశాలు రావడం లేదు. ఇప్పుడు ఈ వేదిక ద్వారా నేను ఇంకా 4 ఏళ్ళు పార్లమెంటుకు పోవడం, అటెండెన్స్ వేయడం, జీతాలు తీసుకోవడమే అవుతుంది తప్ప నేను 50 ఏళ్ళు పోరాడిన బీసీల కోసం. మీ పార్టీకి తక్కువ అవకాశాలు వస్తాయి, అందరికీ ఇవ్వలేమని చెప్పి ఇవ్వలేదు. వాళ్ళు అట్లా చేసింది ఎవరు లేరు. జనరల్గానే వాళ్ళు పార్లమెంట్లో తక్కువ అవకాశాలు ఇస్తున్నారు. దాంతో నా టైం అంతా వృధా అవుతుంది. అందుకే బలమైన వేదిక అయితే ఆ వేదిక ద్వారా బీసీల గురించి పోరాడాలి. బీసీలకు నేను 50 ఏళ్ళు పోరాడి బీసీలు చదువుకోవాలి, ఉద్యోగాలు చేయాలి, ఆర్థికంగా డెవలప్ కావాలని పోరాడి స్కాలర్షిప్ స్కీమ్, ఫీజు రియంబర్స్మెంటు, 6000 హాస్టళ్ళు, 2 రాష్ట్రాల్లో కలిసి 1500 గురుకులాలు, లోకల్ బాడీ ఎన్నికల్లో రిజర్వేషన్లు, ఉద్యోగాల భర్తీ, లక్షలాది ఉద్యోగాల భర్తీ కోసం పోరాడి ప్రతిరోజు ఉద్యమం, ప్రతిరోజు మీటింగ్లు, ఈ విధంగా 50 ఏళ్ళ నుంచి పోరాడుకుంటూ వచ్చినా. అట్లాంటి ఆరోపణ ఏం లేదు. కృష్ణన్న గారు బీసీల కోసమే పోరాడతాడు. ఎక్కడున్నా బీసీలకు లాభం అయ్యే పనే చేస్తాడు అనేది ఉంది. అధికారం ఉన్నోళ్ళే కదా బీసీలకు లాభం ఎవరు చేస్తారు? అధికారం ఉన్నోళ్ళే చేస్తారు. నాకు అధికారం అవసరం లేదు. రోడ్డు మీద ఉండి పోరాడుతున్నా, రోడ్డు మీద కూర్చొని పోరాడుతున్నా. మరి ఇప్పుడు మొన్న కూడా రోడ్ల మీద ఉండే పోరాడినా. మీరు గౌరవనీయులైన విలేకరులు అందరూ మన్నించాలి. నా టైం వృధా కావద్దు. బీసీల కోసం పోరాడితే ఫలితాలు ఇవ్వాలి. బీసీలకు లాభం అవుతుంది అంటే ఎక్కడికైనా వెళ్తా. బీసీలకు చదువుకోవడానికి అవకాశాలు ఇప్పుడు రాష్ట్రంలోనే ఉన్నాయి. ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో, ఇతర రాష్ట్రాల్లో కావాలి అని చెప్పి ఈ నిర్ణయం తీసుకున్నాం. బీసీలకు ఒక అభివృద్ధికి ఏం పథకాలు పెట్టాలి, ఏం స్కీములు పెట్టాలి. ఇప్పుడు చట్టసభలో రిజర్వేషన్లు పెట్టాలి. దానికోసం పోరాటం చేస్తున్నా. పార్టీలో ఉండి ప్రధానమంత్రికి, పార్టీ అధిష్టానానికి నచ్చజెప్పి బీసీలకు ఇన్ని రోజులు 76 ఏళ్ళు అన్యాయం జరిగింది, చట్టసభలో రిజర్వేషన్లు పెట్టాలనే దాని మీద కేంద్రీకరించి ఇప్పుడు నా అంతిమ గోల్ అదే, చట్టసభలో రిజర్వేషన్. లోకా సమస్త సుఖినో భవంతు. అన్ని మతాలను గౌరవిస్తాం. అన్ని మతాలను గౌరవించే సాంప్రదాయం హిందూ ధర్మం ఉంది. సనాతన ధర్మంలో విశ్వమానవ కళ్యాణి, లోకా సమస్త సుఖినో భవంతు అని ఉన్నది. ఏ మతాన్ని కానీ ఏ మనిషిని కానీ చీమకు కూడా హాని చేయొద్దు అనేది ఓ గొప్పతనాన్ని హిందూ ధర్మంలో ఉంది. మనం దాన్ని వక్రీకరించొద్దు. ఆర్ కృష్ణయ్య గారు భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యుడిగా నామినేషన్లు వేయడం జరిగింది. నిన్ననే విజయవాడలోని పార్టీలో ఆర్ కృష్ణయ్య గారిని సారంగా ఆహ్వానించి
ఆయనకు సభ్యత్వాన్ని నమోదు చేశాం. అలాగే భారతీయ జనతా పార్టీ ఆలోచన విధానాన్ని నచ్చి భారతీయ జనతా పార్టీలో బీసీలకు పెద్దపీట వేస్తున్నామనే ఆలోచనను చెప్పడానికి ఆర్ కృష్ణయ్య గారు దశాబ్దాలుగా చేస్తున్న సేవలను గుర్తించి ఆయన్ని పార్టీలోకి తీసుకుని రాజ్యసభ సీట్ ఇవ్వడం జరిగింది. ఇది ఆయనకొక్కడికి మాత్రమే ఇచ్చిన గౌరవం కాదు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బీసీలకందరికీ ఇచ్చినటువంటి గౌరవంగా భావిస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో కూడా భారతీయ జనతా పార్టీ బీసీల సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం, బీసీల అభ్యున్నతి కోసం తప్పనిసరిగా ఆర్ కృష్ణ నాయకత్వంలో కానీ లేదా మిగతా భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో తప్పనిసరిగా పోరాటాలు చేసి బీసీల కోసం పాటుపడతామని మేము తెలియజేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.